నాన్నతో మజాక్ జరిగిన ఏదైనా సిచ్యుయేషన్ ఒకటి ఉందా? నాన్నతో మజాక్ లైక్ ఎలాగో మూవీ గురించి మాట్లాడరు, బట్ దెన్ కొన్ని నాన్నతో సిచ్యుయేషన్స్. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మరి. మాకు అన్నిటికన్నా ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా చిన్నప్పుడు మా చెల్లికి హ్యాబిట్ ఉండేది. ఎక్కడ నీళ్ళు కనిపిస్తే లోపల దూకేస్తుంది. అదే మరీ చిన్నదప్పుడు 4 3 టప్పని దూకేస్తుంది లోపల. తను పడిపోయిన ప్రతిసారి అట్లీస్ట్ 3 సార్లు మా నాన్న నేను ఎక్కడి నుంచో పరిగెట్టుకుని నుంచి మొత్తం బట్టలతో నీటిలో దూకేసిండే రోజులు ఉన్నాయి. ఓకే. ఆయన దూకిన తర్వాత మొత్తం బట్టలతో తడి బట్టలు వచ్చి నన్ను చూసి పాలని బీగుతారు, నిన్నగా చూసుకోమన్నా అని. సో అలాంటి ఎక్కువ ఉంటాయి తప్ప. ఫస్ట్ ప్రస్థానంతోనే అమేజింగ్ యాక్టర్ అనిపించుకున్నారు. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ పడట్లేదా? అలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ రావట్లేదా? ఇంత అమేజింగ్ యాక్టర్ని ఎందుకు సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు ఇండస్ట్రీ అన్న పాయింట్. లాస్ట్ ఇయర్ భైరవ్ కోన హిట్ అన్న రాయన్, నిజమేనే చెప్తున్నా. హమ్మ హమ్మ, వాటర్ ప్యాకెట్. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఉన్నారు, ఆయన లాస్ట్ సినిమా 100 కోట్ల హిట్. అవును. దాని లాస్ట్ 4 సినిమాలు హిట్లు. దాని తర్వాత నాతో సినిమా చేస్తున్నారు. మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ తమిళ్ అండ్ తెలుగు డబ్ ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్యారలల్ లీడ్. నెట్ఫ్లిక్స్ ఇస్ ఫస్ట్ సౌత్ ఇండియన్ షో. నిన్ను వీడు నీడు ఎప్పుడు నేను మొదలుపెట్టిన బడ్జెట్కి రికవరీకి కన్నా ఇవాళ 12 రెట్లు ఎక్కువ మజాకా. అంటే 2019 నుంచి 25 6 ఏళ్ళలో 12 రెట్లు పెరిగాం. రైట్. ఇప్పుడు నేను మీకు లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ చెప్పాను కదా. టెల్ మీ వన్ అదర్ యాక్టర్ ఆఫ్ మై ఏజ్ గ్రూప్ హూ హ్యాస్ దిస్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ విత్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అవును, లేదు. అంతకన్నా సక్సెస్ ఏముందండి లైఫ్లో. రియలైజేషన్స్ ఎలా వస్తాయి, అలాగే మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాము. అట్లా పర్సనల్ లైఫ్లో మీరు ఇది మిస్టేక్, ఇది చేయకుండా ఉండాల్సింది అని ఒకటి మన ఇండస్ట్రీకి వచ్చినాక అరే ఈ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది అని అట్లా ఏమైనా రిగ్రెట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి? తప్పకుండా ఉంటాయి కదండి. ఎవ్రీబడి హ్యాస్ మిస్టేక్స్ విచ్ దే మేడ్ విచ్ దే వాంట్ దే షుడ్ంట్ హావ్ డన్, బట్ దట్ ఈస్ వాట్ షేప్ మీ ఇంటూ హూ ఐ యామ్ టుడే. ప్రాబబ్లీ నాకు ఆ ఫేస్ పడకుండా, నాకు ఆ బ్యాడ్ ఫేస్ ఉంది కదా ఫిల్మ్స్ ఫర్ దోస్ 5 years 4 years, అది పడకుండా ఉండుంటే నాకు ఇవాళ ఈ థాట్ ప్రాసెస్ ఉండేది కాదేమో. I probably wouldn't have found this path out for me. నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ వాళ్ళని క్రియేట్ చేసుకోగలిగా. అది ఎంతమందిలో ఉందని పక్కన పెడితే ఐ కెన్ స్ట్రాంగ్లీ సే నా సినిమాలు నచ్చేవారు నా కోసమే వస్తున్నారు. నా సినిమాలు చూసి నన్ను ఇష్టపడ్డవారు. దీనికోసం నేను 15 ఏళ్ళు పోరాడా. నేను ఈ 15 ఏళ్ళు ఇది మాత్రమే చేశా. I haven't prioritized anything else over this. I have prioritized, if I hadn't prioritized my career as much, I would have been in a beautiful relationship continued from then till now. I would have had something else in a different way. I gave up on all that because this was and is my priority.